ఆయన 2000 సంవత్సరాలు వాడన్నట్టుగా చూస్తున్నాడు. అసలు ఆయన నియామకము, ఆయన సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏమిటో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. మొదటి అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. యేసుక్రీస్తు వారిని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే. అంటే కనిపిస్తున్నటువంటి చరాచర సృష్టి కలగక ముందే ఇదిగో యేసుక్రీస్తు వారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే లోకంలో ఉన్న వారందరినీ తనకు కుమారులుగా స్వీకరిస్తానని దేవుడు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు ప్రియమైన వాళ్ళారా.